మనకి ఈ దసరా సందర్భంగా మనము ఈ 9 రోజులు అమ్మవారిని ఎలా పూజ చేసుకోవాలి, ఏ నైవేద్యాలు పెట్టాలా, మొత్తం అష్టాదశ శక్తిపీఠాలు మనకు ఉన్నాయి కదా, 18 శక్తిపీఠాలు ఉన్నాయి. భారతదేశం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ 52 శక్తిపీఠాలు, 108 శక్తిపీఠాలు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకి తారాచండీ ఉంది. కాశీ నుంచి మనకి గయకు వెళ్ళే దారిలో తారాచండీ పీఠం ఉంటుంది, గుడి, శక్తిపీఠం అది ఒకటి. తారాపీఠం అదొక పీఠం ఒరిస్సాలో ఉంది, జాజ్పూర్ దగ్గర. ఇలా రకరకాలు. మనం ఈ 9 రోజుల్లో మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం మెయిన్ కాబట్టి మనకి ఆ యొక్క టెంపుల్ నేను చిన్నతనం నుంచి కూడా మరి మా గురువులు దత్తాత్రేయ శర్మ గారు, ఇప్పుడున్నటువంటి పంతులు గారు శంకర శాండిల్య గారు, ఉమాకాంత్ శర్మ గారు, మేమంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళం. ఇప్పుడు అక్కడ ఏం ఆచారం ఏం జరుగుతుంది అన్నది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి ఇంతకుముందు 2023 వరకు కూడా మనకు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మొట్టమొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారం చేసేవాళ్ళం. అంటే బంగారంతో కవచాలతో పెట్టేవాళ్ళం. ఆ తర్వాత 2వ రోజున లలితా త్రిపుర సుందరి, 3 గాయత్రి, ఇలా మహాలక్ష్మి అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే 2023లో మనకి ధర్మమండలి, తర్వాత బెజవాడ దేవస్థానం, దుర్గామల్లేశ్వర దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వీళ్ళు కూర్చొని డెసిషన్ తీసుకొని మహాచండీదేవిని మనం 5వ రోజున పూజించే విధంగా పెట్టారు. ఎందుకని అంటే దుర్గాదేవి అనగానే చండీదేవి, చండీ చాముండి మైసూర్లో చేస్తున్నాం, మనం ఇక్కడ కూడా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనము బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నవదేవి సాంప్రదాయంలో పూజలు చేస్తాం. కాబట్టి అంటే మొట్టమొదటి రోజున మనం బాలా త్రిపుర సుందరి, ఇలా ఈ గాయత్రి, ఇవన్నీ నవదేవి సాంప్రదాయాల్లోకి వస్తాయి. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఈ అలంపురం జోగులాంబ గయలోకి వచ్చేసరికి నవదుర్గా సాంప్రదాయంలో పూజలు చేస్తాం. అందువలన మొట్టమొదటి రోజున శైలపుత్రి, బ్రహ్మచారిని ఇలా పూజలు చేస్తాం. ఒరిస్సా అండ్ తమిళనాడులో ఈ యొక్క దశమహావిద్యల్లో మనం చేస్తాం, అస్సాంలోనూ అక్కడ. కాబట్టి అక్కడ మహాకాళి, తార, ఈ విధంగా చేస్తాం. ఇక హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్, నార్త్ సైడ్ ఇంకా ఈ ఏం చేస్తామండి అంటే సప్తమాతృకులు, బ్రాహ్మి, వైష్ణవి, వారాహి ఇలాంటివి చేస్తాం. ఈ అమ్మవారిని కొలుస్తాం. ఎవరు చేసినా ఒకటే, అంతా పార్వతీదేవే. అయితే మనము ఏ రోజున మనకు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఎలా చేస్తాము, ఇతర అలంపురం గయలో ఎలా ఏం చేస్తూ ఉంటాం, అసలు ఈ శక్తిపీఠాలు మొత్తం 18లో ఎలా అమ్మవారిని ఏ అలంకారాలతో చేస్తామన్నది మనం చూద్దాం. మొట్టమొదటిగా మనకి ఫస్ట్ శైలపుత్రి అమ్మవారిని మనం పూజ చేస్తాం ఎక్కడ, అలంపురం గయాలో. అలాగే మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో మొట్టమొదటి రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారిని అలంకారం మనం చేస్తాం. ఈ యొక్క అమ్మవారికి ఏంటండి, బాలా త్రిపుర సుందరి అంటే ఆమె ఎప్పుడు కూడా 9 సంవత్సరాలలాగా ఉంటుంది, 16 సంవత్సరాలు చిన్నపిల్లలా ఉంటుంది. కాబట్టి దేవిని ఎప్పుడు కూడా బాల్య రూపంలో నుంచి వచ్చి మనం పెద్దగా సిద్ధిదాత్రి, మనం అమ్మవారికి మనకి సిద్ధించేలాగా మనం చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ బాలా త్రిపుర సుందరీదేవి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో చేస్తాం. అలాగే మహాకాళి మొట్టమొదటి రోజున ఒరిస్సా, గౌతమి, అస్సాం గౌహటి అక్కడ చేస్తారు. అలాగే సప్తమాత్రిక, అష్టమాత్రిక సాంప్రదాయంలో బ్రాహ్మీదేవిని చేస్తాం. మరి ఇక 2వ రోజు వచ్చేసరికి మనకి బ్రహ్మచారిణి అమ్మవారు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో గాయత్రి. 3 తారాదేవి, నీల సరస్వతీదేవి అవతారాలు ఎక్కడ, దశమహావిద్యా సాంప్రదాయంలో. అలంపురం గయలో మనకి బ్రహ్మచారిణి అవతారం. హిమాచల్ ప్రదేశ్ ఇంకా మిగతా నార్త్ పార్ట్ అంతా కూడా వైష్ణవీదేవి, జమ్మూ కాశ్మీర్ వైష్ణవి దేవాలయంలో కూడా వైష్ణవీదేవి అలంకారం చేస్తాం. 3వ రోజున బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో అన్నపూర్ణాదేవి, మరి అలంపురంలో చంద్రఘంట, ఇక దశమహావిద్యా సాంప్రదాయంలో చిన్నమస్తాదేవి, అండ్ సప్తమాతృకలో మనము మాహేశ్వరి అమ్మవారి యొక్క అలంకారాలు మనం చేస్తాం. ఇక 4వ రోజు వచ్చేసరికి మనకి బెజవాడలో మహాలక్ష్మి అవతారం, అలాగే అలంపురం గయలో కూష్మాండ అవతారం, మరి దశమహావిద్యల్లో మనము ఏం చేస్తాము, త్రిపుర భైరవి అమ్మవారికి మనం చేస్తాం. దాన్ని లింగ భైరవి అని మనం చేస్తున్నాం. త్రిపుర భైరవి అంటే లలితా త్రిపుర సుందరి వీళ్ళనమాట. అలాగే ఈ యొక్క సప్తమాతృకల్లో ఇంద్రాణి, ఐంద్రి, మహేంద్రి, చక్రి, వజ్రి ఈ అమ్మవార్లను చేస్తాం. అంటే ఇవన్నీ కూడా ఇంద్రాణిలోకి వస్తాయి. ఇక 5వ రోజు దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పాను కదా, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మహాచండిని కొత్తగా ప్రవేశపెట్టాం. ఆ అమ్మవారి అలంకారం చేస్తారు. మరి అలంపురం గయలో స్కందమాత,
మరి మిగతా చోట దశమహావిద్యల్లో భువనేశ్వరి అమ్మవారు, అలాగే సప్తమాతృకల్లో కౌమారి అమ్మవారు అలంకారం చేస్తాం. ఇకపోతే 6వ రోజు వచ్చేసరికి మనకి బెజవాడలో సరస్వతి అమ్మవారు మూలా నక్షత్రం వస్తుంది. సరస్వతి అమ్మవారి యొక్క అలంకారం చేస్తాము. మరి కాత్యాయనీదేవి ఈ యొక్క అలంపురం గయలో చేస్తాము. ఇక దశమహావిద్యల్లో మనకేమవుతుందంటే ఈ యొక్క లింగ భైరవి అయిపోయింది కదా, తర్వాత మన దగ్గరికి వచ్చేసరికి ఆమె బగళాముఖి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాం. ఇది వరుస క్రమం అన్నమాట. అలాగే కాలభైరవి అమ్మవారిని కూడా చేస్తాం. ఇక సప్తమాత్రికల దగ్గరికి వచ్చేసరికి వారాహి అమ్మవారు, కొంతమంది త్రిపుర భైరవి అంటారు, మహావిద్య. అవి ఒక్కొక్క ఏరియాల్లో ఒక్కొక్క ఊళ్ళో ఒక్కో దాన్ని బట్టి సాంప్రదాయాన్ని బట్టి చేస్తూ ఉంటారు, వాళ్ళ పరిస్థితులు వీళ్ళని బట్టి. అదే చేయాలని నిబంధన లేదు, ఒకటి ఆల్టర్ చేసుకోవచ్చు దేవస్థానాలను బట్టి. ఇకపోతే 7వ రోజు వచ్చేసరికి మనకి దుర్గాదేవి అష్టమి, దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని చేస్తాం. మరి కాళరాత్రి, సిద్ధిదాత్రి, అలా కాళరాత్రి అంటాం కదా, అలా గయలో తర్వాత మనకి ఈ అలంపురంలో మనకి కాళరాత్రి అమ్మవారికి చేస్తాము. ఇక్కడ మనకేమవుతుందంటే ఈ సరస్వతీదేవి చేసినటువంటి రోజున 6వ రోజున కొంతమంది శ్యామల, రాజశ్యామల లేదా మాతంగి అమ్మవారిని చేస్తాం. ఇక్కడ 7వ రోజు వచ్చేసరికి మనం ధూమావతి అమ్మవారి యొక్క ఆరాధన మనం చేస్తాం. అలాగే చాముండా అమ్మవారు ఈ యొక్క సప్తమాత్రికల్లో మనం చేస్తాం. ఇక 8వ రోజు వచ్చేసరికి మనకి బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో మహిషాసుర మర్దిని మనం చేస్తాము. ఈ మహాగౌరి అమ్మవారిని మనము ఈ అలంపురం గయలో మనం చేయడం జరుగుతుంది. అలాగే బగళాముఖి అమ్మవారిని కొన్ని ప్రాంతాల్లో చేస్తే మనకి వజ్రేశ్వరి, ముక్తేశ్వరి సప్తమాత్రికల్లో మనం చేయడం జరుగుతుంది. అలాగే భువనేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన కూడా కొన్ని ప్రాంతాల్లో చేయడం జరుగుతుంది. ఇక ఆఖరి రోజైనటువంటి 9వ రోజులో మనకి కమలాత్మిక అమ్మవారిని చేస్తారు దశమహావిద్యల్లో మహాలక్ష్మిలాగా. సిద్ధిదాత్రి ఏమో అలంపురం తర్వాత ఈ యొక్క ఊరిలో గయలో మనం చేస్తాము. అలాగే సప్తమాత్రికా సంప్రదాయంలో ఆయుర్దేవి అన్న అమ్మవారిని మనం పూజ చేస్తాం. ఇకపోతే మరి ఈ బెజవాడ కనకదుర్గమ్మలో మధ్యాహ్నం దాకా మహిషాసుర మర్దిని చేసి మరి ఆఖరి రోజున రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అలంకారం మనం చేస్తాం. ఇక దసరా రోజున 10వ రోజున అయితే ప్యూర్గా మనకి మా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో కానీ కాదు, ఎక్కడైనా సరే ఇక్కడ మనం అలంపురం కానీ గయలో కానీ ఇవన్నీ చోట్ల కూడా మనకి ఈ యొక్క పట్టాభిషేకం 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున రాజరాజేశ్వరి వైభవం పట్టాభిషేకం చేసి పరిపాలిస్తుంది అమ్మవారు. ఇక్కడ మనం నైవేద్యాలు మనం పెట్టాలి అని అంటే మనం ఒక స్వీట్ బూందీని తీస్తాం. ఆ తర్వాత నైవేద్యంగా పెడతాం చిక్ పీస్, అంటే చికెన్ పీస్ కాదు, బఠానీలు. తర్వాత రవ్వ కేసరి, పులిహోర, ఆ తర్వాత పొంగలి, మనకు తెలిసిందే క్షీరాన్నము, ఇది బెల్లంతో ఖీర్ అని కూడా అంటాం. జాగరీ రైస్ అంటే బెల్లం రైసు. ఆ తర్వాత ఈ యొక్క అటుకుల ప్రసాదము, ఈ పోహ అంటాం కదా, ఇవన్నీ కూడా మనం పెట్టడం అనేటటువంటిది జరుగుతాయి. ఇది ఆశ్వీజ శుక్ల పాడ్యమి నుంచి ఒక్కొక్క రోజు చేసుకుంటూ వచ్చి ఆఖరణ ఆశ్వీజ శుద్ధ దశమి రోజున మనం చేస్తాం. 3వ తారీఖు అక్టోబర్ 2024 సంవత్సరంలో మనకి ఆశ్వీజ శుక్ల పాడ్యం వచ్చింది. మనం బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో లైట్ పింక్ కలర్ బట్టల్ని అమ్మవారికి మనం పెడతాం. అయితే ఇక్కడ గుజరాత్, మహారాష్ట్ర లాంటి ఇతర నార్త్ ఇండియాలో కొన్ని ప్లేసెస్లో మనం ఏం చేస్తామండి అంటే ఎల్లో కలర్ వస్త్రాలని మనం అమ్మవారికి ధరిస్తామన్నమాట. ఇక 2వ రోజు వచ్చేసరికి మనకి ఈ యొక్క అక్టోబర్ 4 వచ్చేసిందండి. 2వ రోజు ఆశ్వీజ శుక్ల విధియ వచ్చింది. మనము ఆరెంజ్ కలర్ వస్త్రాలని మనం అమ్మవారికి బెజవాడ కనకదుర్గమ్మ కడతాం. అలాగే మనకి నార్త్ ఇండియాల దగ్గరికి వచ్చేసరికి గ్రీన్ కలర్ బట్టలు కడతాం మనం. ఇక సౌత్లంతా కూడా మనకి దక్షిణ భారతదేశం అంతా కూడా ఆరెంజ్లో కడతాం. ఇక 3వ రోజు వచ్చేసరికి ఆశ్వీజ శుక్ల తదియ, మరి ఎల్లో శాండల్వుడ్ శారీని మనం అమ్మవారికి కడతామన్నమాట. అలాగే ఈ యొక్క మాల్పో అనేటటువంటి నైవేద్యము ఆరెంజ్ కలర్లో నార్త్ ఇండియాలో
మనము ఈ అమ్మవారికి బట్టలు కడతాం. అంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా చీరలు మారుతాయి, కలర్లు కూడా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మనం ఏం కడతాము 4వ రోజు అంటే ప్యూర్ గోల్డ్ కలర్ది కడతాం 4వ రోజు. 5వ రోజు మహాచండీదేవికి మనము చక్కగా పింక్ కలర్లో ఉన్నటువంటిది లేదా రెడ్ కలర్లో ఉన్నటువంటిది ధరిస్తాం. అలాగే 6వ రోజు మహాలక్ష్మికి పింక్ కలరు, 7వ రోజున వైట్ కలర్ మూలాది నక్షత్రంలో ఉన్న సరస్వతీదేవికి, 8వ రోజున దుర్గాదేవికి రెడ్ కలర్ వస్త్రం, పట్టు వస్త్రం. అలాగే 9వ రోజున మహిషాసుర మర్దినికి ఆశ్వేజ శుక్ల నవమికి రోజున మహానవమి అంటాం, బ్రౌన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ వస్త్రాన్ని హ్యాండ్లూమ్ శారీ మనకి కడతాం అనమాట. అలాగే రాజరాజేశ్వరి దేవికి ఆఖరణ 10వ రోజున మనం ఏం చేస్తాం, ఆశ్వేజ శుద్ధ దశమి రోజున దీన్ని విజయదశమి అంటాం. ఆ రోజున గ్రీన్ కలర్ వస్త్రాన్ని మనం కట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సరస్వతీదేవిని మూలా నక్షత్రం రోజు ఉన్నటి రోజున అంటే 7వ రోజున వచ్చేసి మనము చక్కగా అంటే 12వ తేదీన మనం విజయదశమి ఈ వరకు జరుగుద్ది కాబట్టి ఆ రోజున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో మూలా నక్షత్రం సరస్వతి ఉన్నప్పుడు అలంకారం చేస్తారు. ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి. అలాగే పూర్ణాహుతి మొదటి రోజున దసరా ప్రారంభమైనప్పుడు మనకి కలశ స్థాపన చేస్తాం. ఆఖరణ ప్రతిరోజు కూడా హోమాలు చేస్తూ పూర్ణాహుతి సమర్పిస్తాం. ఆఖరి రోజున దుర్గామల్లేశ్వర స్వామి వారి కళ్యాణం అంటే గంగా పార్వతి కళ్యాణం చేసి తెప్పోత్సవం ఆ కృష్ణానదిలో మనం తిప్పుతాం అనమాట పడవ మీద. అలాగే శమీ పూజ మనకి 9వ రోజున మనం చేస్తాం. ఆయుధ పూజ అంటాం, ఆయుధాలన్నింటినీ కూడా పూజ చేస్తారు. మరి ఈ విధంగా మనకి ఇక్కడే కాదు నవదుర్గా పూజ విజయదశమి రోజున మరి శ్రీశైలంలో సింధూర పూజ సింధార దూజ్ అని అంటాం. ఇవన్నీ కూడా కలశ స్థాపన చేసి మనము ఈ పూజలన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. మూలా నక్షత్రం ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే తెల్లవారుజామున 2 నుంచి 11 అర్ధరాత్రి వరకు వచ్చింది. అలాగే మరి అక్టోబర్ 3న బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మరి 8 గంటలకు ఉదయం తెల్లారి తీస్తారు, స్నాపనంతో ప్రారంభమవుతుంది. ఇక మిగతా రోజులంతా కూడా ఉదయం 3 గంటల నుంచి 11 గంటల వరకు రాత్రి వరకు ఉంటుంది. మూలా నక్షత్రం రోజున మాత్రం తెల్లవారుజామున 2 గంటలకే తెరుస్తారు, 3 గంటలకు కాకుండా 2 గంటల నుంచి 11 గంటల దాకా ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో స్పెషల్గా కుంకుమార్చన 4 బ్యాచ్ల్లో మనం చేస్తాం. మూలా నక్షత్రం సరస్వతీదేవి పూజన మరి ఇలాగే స్పెషల్ బ్యాచ్లు కూడా ఉంటాయి. ఉదయం 7 నుంచి 9 వరకు ఒక బ్యాచ్, రెండోది 10 నుంచి మధ్యాహ్నం 12 దాకా, అలాగే మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల దాకా ఇంకో బ్యాచ్, 4 గంటల నుంచి 6 సాయంత్రం 6 వరకు ఒక బ్యాచ్, మొత్తం 200 టికెట్లు బ్యాచ్కి చొప్పున ఇవ్వడం జరుగుతుంది. విశేషమైనటువంటి చండీ పూజ అనేటటువంటిది మనం చేయడం జరుగుతుంది. ఇక అశ్విన్ నవరాత్రి అంటాం, దుర్గా శరణ్ నవరాత్రుల్ని మరి ఈ రోజున నేపాల్, ఇక్కడే కాకుండా నేపాల్లో కూడా దీన్ని దశైన్ అంటాం అన్నమాట. ఆ పండుగని మనం పూజ చేస్తాం, ఘటస్థాపన చేసి ఈ పూజ మనం చేస్తాం. విజయదశమి రోజున మనకి చక్కగా పాండవుల విజయం, తర్వాత రావణ బ్రహ్మ అంతం, శ్రీరామచంద్రుని యొక్క విజయం ప్రతీకగా వనవాసం అంతా కూడా ఈ సక్సెస్ఫుల్గా అయ్యారు. కాబట్టి విజయుడు మరి అర్జునుడు చక్కగా ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీదే చక్కగా ఆయన పాశుపతాస్త్రాన్ని చక్కగా తెచ్చుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన్ని బట్టే ఆ విజయవాడ అనే పేరు వచ్చింది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ఈ నైవేద్యాలు మనం పెట్టాలా, ఈ రంగుల వస్త్రాలు ఇవే అని కాదు, మన వీలుని బట్టి మార్చుకొని మనం చేసుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా చక్కగా నిష్టగా చేయండి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని పెట్టండి అమ్మవారికి. నేను చెప్పిన నైవేద్యాలు మాంసం, మధుమాంసాలు, మందు ఇవన్నీ పెట్టొద్దు. జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మనం నడుచుకుంటే మనకందరికీ కూడా అమ్మవారు చక్కగా ఇస్తుందన్నమాట. మాధవ వర్ధమంటి మహికాంతులనరించిన తల్లి నీవు, అన మహిషాసురుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారలి దారుని తలంబనం చూడనట్టియో శంభురాణి. ఈ ప్రపంచమంతా కూడా వెతికినా కూడా అమ్మవారి అంత గొప్ప తల్లి, కరుణామయ్య ఇంకెవరూ దొరకదు. ఆమె ఆశ్రిత కల్పవల్లి, కామధేనువు, జగజ్జనని పార్వతీమాత. కాబట్టి ఈ అమ్మవారు మంత్రం ఏమిటో ప్రత్యేక బీజాలతో అవసరం లేదు. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. అంటే మనకు కొండల్లాంటి కష్టాలు వచ్చినా సరే ఆ దుర్గతుల నుంచి అన్నింటినీ మనల్ని రక్షించి మనకి మంచి గతుల్ని, మంచి స్థితిని, సద్గతుల్ని మనకు ప్రసాదిస్తుంది అమ్మవారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి ఎన్ని టెన్షన్లు ఉన్నా ఈ 9 రోజులు కూడా మీరు పూజలు చేసుకున్నట్లయితే పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, కోర్టు సమస్యలు పోతాయి, చదువు రానటువంటి వాళ్ళకి చదువులు వస్తాయి,
వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, సాఫ్ట్వేర్ జాబులు ఇవి. శత్రు పీడ పోతుంది, ముఖ్యంగా దసరాలో శత్రు పీడ పోతుంది. జగజ్జనని అయినటువంటి ఆ పరమేశ్వరి, కరుణామయి అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లిని ఆరాధించుకోండి. ఆ అద్భుతంగా అనంతమైనటువంటి శక్తిని పొందండి. ఈ 9 రోజులు చేయలేనటువంటి వాళ్ళు ఆఖరి 3 రోజులు చేయండి, సప్తమి, అష్టమి, నవమి. ఆ 3 రోజులు కూడా చేయనటువంటి వాళ్ళు దుర్గాష్టమి ఒక్కరోజు చేయండి, 9 రోజుల ఫలితం వస్తుంది. ఎవరైతే భవానీ మాలలు వేస్తారు కదా, ఆ వాళ్ళు కానీ మామూలు అంత ఫలితం మీకు ఈ యొక్క దసరాలో వాళ్ళు కూడా ఈ 9 రోజులు కనుక చేస్తే అర్జునుడికి పాశుపతాస్త్రం సాధించినంత విజయాన్ని కూడా ఇవ్వడానికి అమ్మవారు రెడీగా ఉంటుంది. ఇవన్నీ చరిత్రలు కాదు, ఇవన్నీ కథలు కాదు, చరిత్రలు. మనకు చక్కగా అర్జునుడు ఇవన్నీ కూడా సాధించారు. అంత శక్తులు వస్తాయి, మనం జాగ్రత్తగా చేసుకోవాలి. శుభమస్తు.